నమస్తే. తెలంగాణ మాజీ డీజీపీ అలాగే ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైనటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారి మీద తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆయన చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా చాలా కలకలాన్ని కలిగించాయి. ఆయన ముఖ్యమంత్రికి అలాగే డీజీపీ అట్లాగే ఏసీబీ డీజీకి కూడా కంప్లైంట్ కాపీస్ పంపించారు. ఆయన పోలీస్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అయిన తర్వాత ఆయన పనిచేసిన ప్రాంతాల్లో ఎలాంటి అక్రమాలు అవినీతి చేశారు అనేది ప్రతిదీ మెన్షన్ చేస్తూ కంప్లైంట్ కాపీలో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఈ కంప్లైంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి తరుణంలో ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఆయన 6వ తారీఖున రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన మీడియాకి రిలీజ్ చేసినటువంటి ఒక లెటర్ అనేది మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. రీజాయిండర్ 6th Feb 2024. I served in the police department in the state of United Andhra Pradesh and Telangana with a total sense of dedication and devotion to duty for over 36 years till my retirement without any blemish. During my entire career, I maintained a clean record and reputation. It is unfortunate that false allegations are now being spread in social media with an ulterior motive to అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన లెటర్ని రిలీజ్ చేశారు. ఆల్ ద అలిగేషన్స్ మేడ్ ఆర్ టోటల్లీ ఫాల్స్, బేస్లెస్ అండ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. నిజానికి చాలా దూరంగా ఉన్నాయి. నా మీద చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి వాస్తవం కాదు, వాటిలో నిజం లేదు అని చెబుతూ నాపై ఇలా నా పరువుకు భంగం కలిగించే అంశంగా నేను తీసుకుంటున్నాను, దీనికి సంబంధించి పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో పోలీసు వర్గాల్లో ఒక ఇంట్రెస్ట్ టాపిక్గా మారిపోయింది. మహేందర్ రెడ్డి ఆయన వివాదాలకు దూరంగా అవినీతికి దూరంగా పనిచేస్తారు అనేది ఒక మాట ఎక్కువగా వినిపించేది. ఇట్లాంటి సందర్భంలో రాపోలు భాస్కర్ ఆయన ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో ఒక్కసారిగా ఉలిక్కిపాటనే చెప్పాలి. ముఖ్యంగా అవినీతికి దూరంగా ఉంటారు, ఎలాంటి అవినీతి మరక లేదు, వివాదానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన పనిచేసిన చోట్ల క్రమశిక్షణ కలిగినటువంటి ఒక అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు కనుకనే రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయన్ను నియమించారు అనేది బాగా వినిపించింది వార్త. ఇలాంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి రాపోల్ భాస్కర్ ఒక్కసారిగా దానిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయనే స్వయంగా ఒక లెటర్ రిలీజ్ చేయటం, దానికి సంబంధించి నేను దేనికైనా సిద్ధమే, నాపై ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను, అలాగే నా పరువుకు భంగం కలిగించిన వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతూ ఒక లెటర్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీకి కూడా ఒక ఫిర్యాదు ఇవ్వనున్నట్లు కూడా కొంతమంది సన్నిహితులతో మహేందర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. మొత్తానికి రాపోల్ భాస్కర్ ఆయన కంప్లైంట్ చేసిన విధానం, తర్వాత ఈయన రెస్పాండ్ అయినటువంటి పద్ధతి చూస్తుంటే ఇది ఒక రాజకీయంగానే ఎక్కువగా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.